స్కిన్ మీద ఏదైనా చిన్న మచ్చ కనపడగానే అది డాక్టర్ ఇది స్కిన్ క్యాన్సరా అని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ స్కిన్‌లో క్యాన్సర్ అనేది చాలా తక్కువండి. మెలనోమా మనం చాలా తక్కువ చూస్తాం. ఎందుకంటే మన స్కిన్స్ బ్రౌన్ స్కిన్స్. బ్రౌన్ స్కిన్స్ ఏంటంటే టాన్ అవుతాం. మనం ఏదైనా బీచ్‌కెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా బయటకెళ్ళొచ్చినా నల్లగా అయిపోతాము. దానివల్ల మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతది కాబట్టి మనకి క్యాన్సర్ పొటెన్షియల్ తక్కువనమాట. అదే మనకి కాకేషియన్ స్కిన్ అంటే వైట్ స్కిన్ అనుకోండి తొందరగా బర్న్ అయిపోయి వాళ్ళకి మెలనోమా కంటెంట్ అంటే మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్ అనమాట. అది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియాలో చాలా రేర్గా చూస్తాము. అది ఎప్పుడంటే మన ఏదన్నా చిన్న పుట్టుమచ్చ కానీ ఏదన్నా మచ్చ కానీ తొందరగా పెరుగుతుంది అనుకోండి, అంటే 1 వీక్లోనే డబుల్ అయిపోయింది ఆర్ 15 డేస్లోనే చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కన్సల్ట్ అవ్వాలి. దాంతోపాటు ఏమన్నా దానిలో దురద లాంటిది మంట లాంటిది వస్తుంది, లేకపోతే అది చూడ్డానికి డిఫరెంట్గా తయారైంది అంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి, గ్రే కలర్ వైట్ కలర్ వస్తుంది దాంట్లో అంటే కంపల్సరీ మీరు కన్సల్ట్ అయ్యి దాన్ని బయోప్సీ చేస్తాం. మేము బయోప్సీ చేసి లేకపోతే డర్మాస్కోప్ పెట్టి చూస్తాం. సో దానివల్ల ఏమన్నా క్యాన్సర్ వచ్చిందేమో అంటే క్యాన్సర్ ఏమన్నా స్టార్ట్ అయిందేమో చూసి అప్పటికప్పుడు మనం దాన్ని తీసేసామనుకోండి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేవు అసలు. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో మనకి చాలా తక్కువ అండి మెలనోమా మనం చూసేది చాలా చాలా రేర్. సో మనం భయపడాల్సిన అవసరం లేదు.